ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నిన్నటి వాక్యంలో మనము దేవుని నిబంధనను పక్కన పెట్టి అబ్రహాము సారాయిలు తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల హాగరు గర్భవతి కావడం, ఆ వెంటనే ఆమె హృదయంలోకి అహంకారం ఎలా వచ్చిందో ధ్యానించాం. ఈ రోజు మనము దానికి కొనసాగింపుగా ఆదికాండము 16వ అధ్యాయము 5 మరియు 6 వచనాల్లోకి ప్రవేశిద్దాం. ఈ వచనాలలో మానవుడు తన సొంత ఆలోచనలతో తెచ్చుకున్న తాత్కాలిక సంతోషం ఏ విధంగా ఘోరమైన నిందలుగా, కన్నీళ్లుగా, కుటుంబ కలహాలుగా మారుతుందో ఈ భాగంలో మనం చాలా స్పష్టంగా చూడబోతున్నాము. మన దైనందిన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మనం చేసిన తప్పుల వల్ల ఇల్లు నరకంగా మారినప్పుడు, ప్రశాంతత కరువైనప్పుడు, మనుషుల మధ్య నిందారోపణలు ఎక్కువైనప్పుడు మానవుడు ఎంతటి మానసిక వేదన అనుభవిస్తాడో, ఆ వేదనలో దిక్కుతోచక ఒంటరితనంలోకి ఎలా పారిపోతాడో ఈ రోజు లేఖనము మన కళ్ళ ముందు ఉంచబోతుంది. అయితే మానవులు ఒకరినొకరు శ్రమపెట్టి విడిచిపెట్టిన ఆ భయంకరమైన పరిస్థితులలో కూడా పరలోక దేవుని కన్ను ఎవరి వైపు చూస్తుందో గ్రహించడానికి ఈ సందేశం మనల్ని సిద్ధపరుస్తుంది. ఆదికాండము 16వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాం. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలోనున్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చెయ్యమని సారాయితో చెప్పెను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయెను. ఇక్కడ సారాయి హృదయంలోని ఆక్రందనను, కోపాన్ని ఈ బైబిల్ గ్రంథంలో ఈ వాక్యంలో కనబడుతుంది. సారాయి అబ్రహామును ద్వేషించి ఈ మాట అనడం లేదు. ఆమె తన హృదయ భారమును 10 ఏళ్లుగా దాచుకున్న కన్నీళ్లను తన భర్త ఎదుట కుమ్మరిస్తోంది. కుటుంబ వంశాన్ని నిలబెట్టాలనే సదుద్దేశంతో, దేవుని వాగ్దానం నెరవేరాలనే ఆశతో సారాయి తన దాసి అయిన హాగరును అబ్రహాముకు భార్యగా ఇచ్చింది. ఆమె స్వార్థముతో ఏ రోజు ఆలోచించలేదు. తన భర్త ఘనత కొరకు తన హక్కులను కూడా త్యాగం చేసింది. కానీ ఆ త్యాగానికి ఫలితంగా ఆమెకు లభించింది తీవ్రమైన అవమానము. హాగరు గర్భవతి కాగానే తన యజమానురాలైన సారాయిని తృణీకరించడం ప్రారంభించింది. 10 ఏళ్లుగా గర్భఫలం లేదని ఏడ్చిన సారాయికి ఇప్పుడు తన సొంత ఇంట్లోనే త్యాగం చేసి తెచ్చుకున్న దాసి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. అంతవరకు ఎంతో దైవభక్తితో ఆశీర్వాదకరంగా సాగుతున్న అబ్రహాం సంసారంలో ఇప్పుడు పరస్పర నిందారోపణలు మొదలయ్యాయి. ఇక్కడ సారాయి వేదన ఎంతో కన్నీళ్లతో కూడుకున్నది. ఆమె దేవుని నామాన్ని కూడా కలహాల మధ్యలోకి లాగి యెహోవాయే తీర్పు తీర్చునుగాక అని భర్తతో పంతానికి దిగింది. దేవుని చిత్తాన్ని కాదని మనం చేసే పనులు చివరకు భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమను, గౌరవాన్ని కూడా ఎలా నాశనం చేస్తాయో ఇక్కడ స్పష్టమవుతుంది. అబ్రహాము ఆ కుటుంబానికి శిరస్సుగా, సారాయి పడిన వేదనను, ఆమె చేసిన త్యాగాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. సారాయి స్థానము తన హృదయంలో ఎంత ఉన్నతమైనదో హాగరుకు తెలియజేయాలని ఆశించాడు. గర్భవతి అయినంత మాత్రాన హాగరు తన హద్దులు దాటి యజమానురాలిని తృణీకరించడం క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది. గనుక అబ్రహాము, నీ స్థానం ఎప్పటికీ మారదు, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చెయ్యమని సారాయితో చెప్పాడు. ఆ గొడవను ఆపి హాగర్ను మందలించి సారాయికి ధైర్యం చెప్పవలసిన బాధ్యత అతనిపై ఉంది. హాగర్ గర్భంలో పెరుగుతున్నది తన సొంత బిడ్డని తెలుసు కూడా నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని హాగర్ను సారాయి చేతికి అప్పగించాడు. ఆ వెంటనే వాక్యం చెబుతుంది, సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయెను. సారాయి కక్షతో, కోపంతో హాగర్ను శ్రమ పెట్టడం ప్రారంభించింది. దాసి అయిన ఆ హాగరును తిరిగి దాసి స్థానంలోకి తెచ్చేందుకు సారాయి కఠినమైన ఆంక్షలను, గృహ నియమాలను విధించింది. అంతవరకు హెచ్చించబడిన హాగరు మరలా దాసిగా ఆ నియమాలకు లోబడలేక, గృహంలోని క్రమశిక్షణను భరించలేక గర్భవతిగా ఉన్న స్థితిలోనే ఆ ఇల్లు విడిచి అరణ్యంలోకి పారిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నోసార్లు భార్యలు తమ కుటుంబ క్షేమం కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు ఎన్నో త్యాగాలు చేస్తారు. కానీ
పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు లేదా ఇతరుల నుండి అవమానాలు ఎదురైనప్పుడు వారు తమ భర్తల ఎదుట హృదయ భారాన్ని కుమ్మరిస్తారు. ఆ సమయంలో భర్తలు బాధ్యత గల పురుషులుగా భార్యల ఆవేదనను అర్థం చేసుకొని వారికి అండగా నిలబడాలి. అదే సమయంలో మన ఇళ్లలో దైవిక క్రమము, ఆత్మీయ క్రమశిక్షణ లోపించినప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయాలు తాత్కాలికంగా శ్రమ అనిపించినప్పటికీ అవి కుటుంబ సమాధానాన్ని తిరిగి తీసుకురావడానికి అవసరమైనవే అని మనం గ్రహించాలి. కుటుంబంలో భార్యలు అనుభవించే మానసిక ఒత్తిడి, వారి కన్నీళ్లను భర్తలు గుర్తించాలి. అబ్రహాము వలె భార్యకు ఆత్మీయమైన గౌరవాన్ని, అండను అందించాలి. మీ ఇళ్లలో దేవుని వాక్య విరుద్ధమైన ఏ ప్రవర్తన ప్రవేశించినా దానిని ప్రేమతో, అవసరమైతే కఠినమైన నియమాలతో అణిచివేయాలి. లోక పద్ధతులకు చోటు ఇవ్వకూడదు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కోట్లాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. శూన్యంలో నుండి ఈ సమస్త విశ్వాన్ని, భూమి ఆకాశములను మీ నోటి ద్వారా అద్భుతంగా సృష్టించిన మీ హస్తాలను ఆరాధిస్తున్నాము. మట్టి వంటి మమ్మలను మీ పోలికగా, మీ స్వరూపంలో ఎంతో ఆశ్చర్యకరంగా నిర్మించి మీ జీవవాయువును మాకు ఊదినందుకు మీకు స్తోత్రాలు. అన్నింటికంటే ముఖ్యంగా మీ ఏక కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కల్వరి శిలువలో మాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి, నిత్య జీవపు నిరీక్షణను బట్టి మీ పరిశుద్ధ నామమును గణపరుస్తున్నాము. కృపగల తండ్రి, ఈ వాక్యము వినుచుండగా మమ్మును మేము మీ వాక్యమనే అద్దంలో పరీక్షించుకొనుచున్నాము. దేవా, నీ పరిశుద్ధత ఎదుట మా నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి. గడిచిన కాలంలో మా ఆలోచనల ద్వారా, మా నోటి మాటల ద్వారా, మా క్రియల ద్వారా మీకు విరోధంగా మేము చేసిన ప్రతి పొరపాటును, పాపమును మీ పాదాల చెంత ఒప్పుకొనుచున్నాము. దేవా, మా వ్యక్తిగత జీవితాలు మీ చిత్తానుసారంగా మీ మహిమార్థమై సాగుటకు మీ పరిశుద్ధాత్మ సహాయము కోరుచున్నాము. మాకు ప్రతిరోజు మీ వాక్యమును చదివి లోతుగా అర్థం చేసుకునే దైవిక జ్ఞానమును, వివేచనను దయచేయండి. ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపే ఆసక్తిని, ఆత్మీయ దాహమును మాలో కలిగించండి. మా జీవితంలో మాకు ఎదురయ్యే అనారోగ్యముల నుండి, కంటికి కనబడని ప్రమాదాల నుండి, సాతాను కల్పించే సమస్త కీడుల నుండి మీ కాపుదల, భద్రత మాకు అనుగ్రహించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబములను పేరు పేరున దీవించమని బ్రతిమాలుకొనుచున్నాము. వారి హృదయ అంతరంగములను ఎరిగిన దేవ, వారి ప్రతి అవసరతలను తీర్చండి. అప్పుల బాధల చేత నలిగిపోతున్న వారికి ఆర్థిక విడుదలను దయచేయండి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న బిడ్డలను మీ స్వస్థత హస్తాలతో ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించండి. మా కుటుంబాలలో కలహములు లేకుండా మీ దైవిక సమాధానమును, ప్రేమానురాగాలను కుమ్మరించండి. మా పిల్లల భవిష్యత్తును మీ చేతులలో పెడుతున్నాము. వారు లోక ఆశల వైపు, నశించిపోయే దుర్వ్యసనముల వైపు లోను కాకుండా చిన్ననాటి నుండి దైవిక మార్గంలో మీ భయభక్తులలో పెరుగుటకు కావలసిన ఆత్మీయ వాతావరణాన్ని దయచేయండి. విశ్వాసుల మధ్య, సంఘముల మధ్య ఎటువంటి విభేదములు, కలహములు లేకుండా అందరూ క్రీస్తు ప్రేమతో ఏక మనస్సు కలిగి ఉండుటకు సంఘ ఐక్యతను అనుగ్రహించండి. అనాథలను, వితంతువులను ఆదరించండి. మీ నామము నిమిత్తము హింసలు, నిందలు, శ్రమలు ఎదుర్కొంటున్న మీ బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తున్నాము. వారి ఆత్మీయ ధైర్యమును, రక్షణను అనుగ్రహించండి. మా సమస్త విన్నపములను మీ పాదాల చెంత చేర్చుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.